నిర్మల్ జిల్లా కుబేర్ మండలం సోనారి సబ్స్టేషన్లో గ్రామస్తులు ధర్నా చేసి ఆందోళన చేపట్టారు. తమ సబ్స్టేషన్ నుండి వేరే గ్రామాలకు ఫిట్టర్ ద్వారా కరెంటు సప్లై చేస్తూ తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సబ్స్టేషన్ కొరకు 20 సంవత్సరాల క్రితం భూమి ఇవ్వగా ఇప్పుడు వేరే గ్రామాల కరెంటు కోసం తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని, వెంటనే తమకు 24 గంటల నాణ్యమైన కరెంటు సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సక్రమంగా కరెంటు ఇవ్వని ఎడల రాబో రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగిల్ ఫేజ్ లైన్ 24 గంటలు 3 ఫేజ్ వాటర్ సప్లై గ్రామానికి 3 ఫేజ్ లైన్ కంటిన్యూగా ఉండేది. మాకు ఇప్పుడు గత ఒక 2-3 నెలల నుంచి మొత్తం కరెంటు పోతున్నది. దీనికి మా సోనారి గ్రామం ఏదైతే మాకు ఫస్ట్ సబ్ స్టేషన్ ఓపెన్ అయినప్పుడు మా సోనారి ఫీడరు మాకు సపరేట్ ఉండేది. దాన్ని ఇప్పుడు తీసేసి ఈ అధికారులు ఎవరితో కుమ్ముకైనరో మా సోనారి పేరు ఫీడర్ తీసేసి దాన్ని పల్సిగా మార్చిండ్రు. దీనికి కారకులైన అధికారులను వెంటనే వారికి తగిన బుద్ధి చెప్పాలా. ఇటువంటి మాకు చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఎందుకంటే మేము గతంలో మాకు ఇక్కడ సబ్ స్టేషన్ కొరకు ల్యాండ్ కొరకు మేము పైసలు డొనేట్ చేసి మా సోనారి కొరకు ల్యాండ్ మేము సబ్ స్టేషన్ చేయించడం జరిగింది. ఇప్పుడు మాకు కరెంట్ ఉండలేదు. దీని విషయమై మేము ఈరోజు ఇక్కడ సబ్ స్టేషన్లో సబ్ స్టేషన్ ముట్టడికి వచ్చినాం. దీని కొరకు మాకు ఏఈ గారికి ఫోన్ చేస్తే ఏఈ ఈరోజు అందుబాటులో లేరట. దానికి వారు రేపు పొద్దుగల 10 గంటలకు వచ్చి మాకు మీ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిండు. మరియు ఫీడర్ కూడా ఇప్పుడు మా సబ్ స్టేషన్లో మొన్న ఇంతకుముందు కూడా గతంలో మేము ఆ ఏఈ గారికి మాట్లాడినాము. ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేయించిన నేను మాకు కొత్త గద్ద కట్టిన మీకు వారం రోజుల్లో మీకు సోనారి ఖచ్చితంగా గద్ద మీకు వస్తుంది, మీ ఫీడర్ మీకు ఉంటుందని ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిండు మన ఏఈ ఆదిత్య గారు. ఇప్పుడేమో దానికి సిరిపల్లి ఫీడర్గా కొత్త లైన్ వేసి దానికి కొత్త ఫీడర్ ఏదైతే మొన్న స్థాపించిండ్రో అది సిరిపల్లికి కనెక్ట్ చేస్తున్నారు. దీన్ని వెంటనే రద్దు చేసి సపరేట్గా మా సోనారి ఫీడర్ మాకు ఇయ్యాలా. మాకు ఇంత గతంలో లాగా 6 నెలల నుంచి సింగిల్ ఫేస్ని తొలగించడం జరిగింది. తొలగించేసి వేరే నిగ్వా ఫీడర్కి కలపడం జరిగింది. దానికి సంబంధించిన కాంబులు కూడా మై ఉండే ఆ కాంబుల యొక్క వైర్లు కూడా తొలగించేసి పక్కకు పెట్టేసి సిరిపల్లి ఫీడర్కు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది అన్యాయం. కాబట్టి మా గ్రామానికి మాకు రావాల్సింది సింగిల్ ఫేస్ ఏ విధంగా ఉండనో ఆ విధంగా సింగిల్ ఫేస్ 3 ఫేస్ మాకు